వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, గత రోజుల నుంచి అయితే కన్నప్ప ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏంటి అంటే హార్డ్ డిస్క్ అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. హార్డ్ డిస్క్ ఎత్తుకపోయారు అనేసి. అసలు ఇదేంటి న్యూస్ రా బాబు నేను అనుకుంటున్నా. అసలు ఏంటి మూవీ హార్డ్ డిస్క్ ఎత్తుకపోవడం ఏంటి, అసలు ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే అంత పెద్ద బిగ్ ప్రాజెక్టు అసలు ఎలా ఎత్తుకపోతారు? ఆఫ్టర్ ఆఫీస్ బాయ్ అంటున్నారు, అసలు ఒక అమ్మాయి అంటున్నారు. అసలు ఎలా ఎత్తుకపోతుంది? ఎంత కేర్ఫుల్ గా ఉండరా ఒక సినిమా వర్క్ చేసేటప్పుడు అని నాకు అనిపిస్తుంది. అసలు కన్నప్ప సినిమా ఆర్టిస్ట్ ఎత్తుకపోయారు అనేసి కొంచెం వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏంటి కన్నప్ప షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా అడ్డంకులు కూడా వస్తున్నాయని నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే కన్నప్ప చాలా డేస్ ముందు స్టార్ట్ అయింది, అసలు ఇప్పటికీ రిలీజ్ కాలేదు. మేబీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అంటున్నారు. సో ఎప్పుడు రిలీజ్? అసలు కన్నప్ప అనే స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ. అసలు ఆ స్టోరీ కోసం ఈగర్లీ తెలుగు ప్రజలు కావచ్చు, వరల్డ్ వైడ్ గా అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. కన్నప్ప మూవీ అప్డేట్ ఎప్పుడు, రిలీజ్ అప్డేట్ ఎప్పుడు అనేసి అనుకుంటారు. లాస్ట్కి అయితే మీకు ఆ డేట్ చెప్తాను గైస్ ఫైనల్ గా అయితే. సో ఈ వార్త ఏంటంటే హార్డ్ డిస్క్ ఎత్తుకపోయారు అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ ఎవరిపైన వస్తుందంటే హార్డ్ డిస్క్ ఎత్తుకపోయింది అనేసి మంచు మనోజ్ గారి మీద అయితే ఈ వార్తలు అయితే వస్తున్నాయి. మంచు మనోజ్ అయితే తీసుకుపోయాడని హార్డ్ డిస్క్. సో రీసెంట్ గా మంచు మనోజ్ గారు భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒక అమ్మాయిని పొగిడాడు కదా. ఆ అమ్మాయి పేరు వచ్చేసి చరిత అని రఘు. సో ఎప్పుడైతే స్టేజ్ పైన మంచు మనోజ్ గారు చరిత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పాడో మంచు మనోజ్ గారు, సో అదే పేరుతో ఏదైతే మంచు మనోజ్ గారి ఆఫీస్ లో చరిత అనే అమ్మాయి హార్డ్ డిస్క్ తీసుకుపోయింది అనేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి సోషల్ మీడియాలో. సో ఆ పేరు ఈ పేరు సింక్ అవుతుంది కాబట్టి మంచు మనోజ్ గారే హార్డ్ డిస్క్ తీసుకుపోయాడు అనేసి చెప్తున్నారు. అసలు అది నిజమా అబద్ధమా అసలు తెలియట్లేదు. అసలు మంచు మనోజ్ గారికి హార్డ్ డిస్క్ తీసుకుపోయేంత కర్మ ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఇది నిజమేనా, ఇది ఫేక్ న్యూస్ అని నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే అసలు హార్డ్ డిస్క్ తీసుకోపోవడం మామూలు విషయం కాదు. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా, అసలు చాలా బిగ్ సూపర్ స్టార్లు ఉన్నారు దాంట్లో. అసలు ఇంత కూడా లీక్ అయితే ఎంత పెద్ద ఎఫెక్ట్ అవుతుందో టీంకి మనందరూ తెలిసిందే. సో ఇది నిజమా అబద్ధమా, ఇది కలనా అని కూడా అసలు నమ్మలేకపోతున్నాం. అసలు హార్డ్ డిస్క్ ఎత్తుకపోయడం అనేసి ఫేక్ న్యూస్ రియల్ న్యూస్ కూడా అర్థం అవ్వట్లేదు. మరి మంచు విష్ణు గారు అయితే అప్డేట్ ఇస్తూ ఉన్నాడు ప్రతిదీ. హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకపోయాడు అనేసి అయితే ఇది అప్డేట్ ఇచ్చాడు. మరి ఎవరు ఎత్తుకపోయారు? చరిత అనే అమ్మాయి, రఘు అనే అబ్బాయి తీసుకెళ్లాడు అనేసి చెప్తున్నాడు. మరి మేబీ ఇది నిజంగానే తీసుకెళ్లేదా అనేసి కూడా క్లారిటీ తెలియట్లేదు. మరి ఫైనల్ గా హార్డ్ డిస్క్ దొరకలేదా కూడా క్లారిటీ తెలియట్లేదు. కానీ మంచు మనోజ్ గారే చేశారు ఈ పని అనేసి కానీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి మంచు మనోజ్ గారు ఎందుకు తీస్తారని నాకు అనిపిస్తుంది ఇదైతే. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. సో ప్రతి సినిమా రిలీజ్ అయినా అందరు సపోర్ట్ చేసుకుంటారు కాబట్టి సో కన్నప్ప సినిమా కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కన్నప్ప సినిమాలో బిగ్ సూపర్ స్టార్లు ఉన్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ గారు కన్నప్ప సినిమాలో ఒక 10-15 మినిట్స్ రోల్ చేయబోతున్నాడు. అసలు కన్నప్ప సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటది ఏంటి అనేసి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ కుమార్ గారు, మన బాలీవుడ్ హీరో. సో ఈ మూవీలో ఒక మంచి స్పెషల్ రోల్ అయితే చేశాడు. ఆ క్యారెక్టర్ కూడా నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అక్షయ్ కుమార్ గారు మంచి యాక్టరు. సో కన్నప్ప సినిమాలో కనిపించబోతున్నాడు. ఎలా ఉంటది ఏంటి అనేసి కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోహన్ లాల్ గారు కూడా ఉన్నారు. అసలు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటది ఏంటి అనేసి కూడా చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అండ్ కాజల్ గారు కావచ్చు, ఇంకా బిగ్ సూపర్ స్టార్లు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇంత పెద్ద ప్యాడింగ్ పెట్టుకొని ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు. అండ్ సో ఒక కన్నప్ప స్టోరీ అంటే ఒక డిఫరెంట్ స్టోరీ. సో ఎలా ప్రజెంట్ చేస్తారు ఏంటి, ఎలా ఉంటది స్క్రీన్ ప్లే, ఎలాంటి వార్ ఉంటది అనేసి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కన్నప్ప సినిమాపై. సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే గైస్ ఫైనల్ గా అయితే కన్నప్ప సినిమా జూన్ 27th అయితే సినిమా వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవబోతుంది గైస్. జూన్ 27th
వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది మన కన్నప్ప సినిమా. సో మేబీ ఆ డేట్ రిలీజ్ అవుతుందా, మళ్ళీ మేబీ పోస్ట్ పోన్ అవుతుందా అనేసి కూడా చాలా టెన్షన్ పడుతున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, చాలా టెన్షన్ పడుతున్నారు. దేవుడా డేట్ పోస్ట్ పోన్ చేయొద్దు అనేసి. ఎందుకంటే మేబీ ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడానికి ఒక రీజన్ ఉండొచ్చు గైస్. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ కావచ్చు, మేబీ చాలా మంది ఐపీఎల్ ఎక్కువ చూస్తుంటారు కాబట్టి మేబీ ఇప్పుడు సీజన్ అయితే ఐపీఎల్ అయిపోయింది కాబట్టి మేబీ నెక్స్ట్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా అయితే June 27న కన్నప్ప సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అవ్వాలనేసి కోరుకుందాం గైస్. ఎందుకంటే మన తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి, బాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి, వరల్డ్ వైడ్ గా బ్లాక్ బాస్టర్ అవ్వాలనేసి కోరుకుందాం గైస్. ఎందుకంటే కన్నప్ప స్టోరీ మామూలు స్టోరీ కాదు కాబట్టి. సో ఫైనల్ గా అయితే ఈ ఎలిగేషన్ ఏదైతే మంచు మనోజ్ గారు ఈ హార్డ్ డిస్క్ తీసుకురామని చరితకి అండ్ రఘుకి చెప్పాడనేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. అది నిజమా అబద్ధమా అయితే క్లారిటీ తెలియట్లేదు. అది మంచు విష్ణు గారే అఫీషియల్ గా చెప్తే బాగుంటది. సో మేబీ వెయిట్ అండ్ సీ గైస్. ఓవరాల్ గా అయితే కన్నప్ప సినిమా బిగ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుందాం. సో ఇదంతా హార్డ్ డిస్క్ ఎత్తుకపోయింది అనేది ఒక కళలాగానే చూద్దాం. ఎందుకంటే సినిమా భారీ బడ్జెట్ తో తీశారు గైస్, భారీ బడ్జెట్ తో తీశారు, మంచి స్టోరీ కాబట్టి పక్కా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుందాం. అండ్ మంచు ఫ్యామిలీ గురించి చెప్పుకున్నట్టయితే గైస్, నాకు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం గైస్. ఎందుకంటే పెద్దరాయుడు సినిమా కావచ్చు, రాయలసీమ రామన్న కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి గైస్. సో నాకైతే ఎస్పెషల్లీ పెద్దరాయుడు సినిమా ఇప్పటికీ చూస్తాను గైస్. నాకు అసలు సినిమా చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అసలు ఎంత మంచి స్టోరీ అంటే, సో మోహన్ బాబు గారు మంచి యాక్టర్, ఒక న్యాచురల్ యాక్టింగ్ చేస్తాడు. విలన్ ఎలా యాక్టింగ్ చేయాలి, ఒక ఫాదర్ ఎలా యాక్టింగ్ చేయాలి, ఒక హీరో ఎలా యాక్టింగ్ చేయాలనేసి మోహన్ బాబు గారిలో చూసి చాలామంది నేర్చుకొని ఇండస్ట్రీకి వచ్చారు. అండ్ మోహన్ బాబు గారి స్టోరీ చెప్పుకున్నట్టయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా స్ట్రగుల్ పడి ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి సినిమాలు అయితే తీశాడు. సో ఫైనల్గా అయితే కన్నప్ప సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.